నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులకు భారీ సంఖ్యలో వాలంటీర్స్ ఉద్యోగాల రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి కొత్తగా రూల్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో అండ్ సెలక్షన్ ప్రాసెస్లో మార్పులు అయితే చేశారు. మరియు శాలరీస్ ని కూడా ఇంక్రిమెంట్ అయితే చేస్తున్నారు. గత ప్రభుత్వంలో వాలంటీర్స్కి 5,000 రూపాయలు మాత్రమే జీతంగా ఇచ్చేవారు. అయితే ఈ ప్రభుత్వం దీనికి మరో ఇంకొక 5,000 రూపాయలని యాడ్ చేసి ఇంక్రిమెంట్ చేసి మొత్తం 10,000 రూపాయల జీతంగా ఇవ్వబోతున్నారు. అలాగే ఇంతకు ముందు ప్రతి 50 లేదా 100 మందికి ఒక వాలంటీర్స్ని నియమించేవారు. కానీ ప్రస్తుతం ప్రతి 300 మందికి ఒక వాలంటీర్ని నియమించబోతున్నారు. అలాగే ఎంపికైన వాలంటీర్స్ ప్రతి వారం మండలం పరిధిలోని మీటింగ్స్కి తప్పకుండా అటెండ్ అవ్వాలి. అలాగే ఈ వాలంటీర్స్ జాబ్ గత ప్రభుత్వంలో లాగా పార్ట్ టైంగా కాకుండా ఫుల్ టైం జాబ్గా చేంజ్ చేయడం జరిగింది. ఈ జాబ్కి సంబంధించి పూర్తి వివరాలు ఇంకో వారం రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. అలాగే ఈ జాబ్కి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లా వారైనా సరే ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్, ఈ వాలంటీర్ జాబ్కి సంబంధించి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కావాలి. అంటే డిగ్రీ వరకు చదివిన ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కావాలి. ఏజ్ ప్రూఫ్కి సంబంధించి కార్డ్స్ కావాలి, లైక్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా కావచ్చు. నెక్స్ట్, ఐడెంటిటీ కోసం కలర్ ఫోటో ఒకటి కావాలి. అలాగే ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్. నెక్స్ట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే కుల ధృవీకరణ పత్రము. ఆధార్ కార్డ్కి బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉండాలి. గ్రామ వార్డు వాలంటీర్స్కి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో 2,54,832 మంది వాలంటీర్స్గా వర్క్ చేయడం జరిగింది. ఎలక్షన్స్ మూమెంట్లో దాదాపుగా 1,08,000 మంది తమ జాబ్కి అయితే రిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఖాళీలకు సంబంధించిన రిక్రూట్మెంట్ని అయితే విడుదల చేయబోతున్నారు. ఈ వాలంటీర్ జాబ్కి సంబంధించి ఎలిజిబిలిటీ వచ్చేసి గ్రామ పంచాయతీకి సంబంధించి లోకల్ క్యాండిడేట్ అయితే అయి ఉండాలి. అలాగే సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి 10,000 రూపాయల జీతం ఇవ్వబోతున్నారు. నెక్స్ట్, రిజర్వేషన్ కూడా ఉంది. మహిళలకైతే క్యాస్ట్ పరంగా 50% రిజర్వేషన్ కల్పించబోతున్నారు. అలాగే ఏజ్ కనుక మనం గమనించినట్లయితే మినిమం 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 35 ఇయర్స్ లోపల ఉండాలి. నెక్స్ట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక మనం గమనించినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మినిమం డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి, లేదా దానికి సమానమైనటువంటి ఏదైనా క్వాలిఫికేషన్ ఉన్నా ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్, సెలక్షన్ ప్రాసెస్లో వచ్చేసి ఇంటర్వ్యూ అయితే చేయడం జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్లో మున్సిపల్ కమిషనర్ లేదా తహసీల్దార్ కానీ ఈ సెలక్షన్ కమిటీలో అయితే ఉండే అవకాశం ఉంది. అలాగే సేమ్ వార్డు లేదా పంచాయతీకి సంబంధించిన వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ఇంటర్వ్యూ పద్ధతి అనేది ఎలా ఉంటుంది అంటే మీకు గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి కానీ ప్రోగ్రామ్స్కి సంబంధించి కానీ అలాగే వెల్ఫేర్ యాక్టివిటీస్కి సంబంధించి నాలెడ్జ్ అయితే ఉండాలి. అలాగే లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. నెక్స్ట్, సాఫ్ట్ స్కిల్స్ కూడా ఉండాలి. ఈచ్ పారామీటర్కి మీకు 25 మార్కులు అయితే కేటాయించడం జరుగుతుంది. ఈ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి 2 రోజుల పాటు ఇండక్షన్ ట్రైనింగ్ అనేది గవర్నమెంట్ వాళ్ళే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ని బట్టి ఈ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాదాపుగా మనకి 1 వీక్ నుంచి 10 డేస్ లోపల నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆగస్టులో పోస్టింగ్ ఇచ్చే విధంగా గవర్నమెంట్ వాళ్ళు అయితే ప్లాన్ చేస్తున్నారు. సో ఫైనల్గా ఇది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులకు భారీ సంఖ్యలో వాలంటీర్స్ ఉద్యోగాల రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి కొత్తగా రూల్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో అండ్ సెలక్షన్ ప్రాసెస్లో మార్పులు అయితే చేశారు. మరియు శాలరీస్ని కూడా ఇంక్రిమెంట్ అయితే చేస్తున్నారు. గత ప్రభుత్వంలో వాలంటీర్స్కి 5,000 రూపాయలు మాత్రమే జీతంగా ఇచ్చేవారు. అయితే ఈ ప్రభుత్వం దీనికి మరో ఇంకొక 5,000 రూపాయలని యాడ్ చేసి ఇంక్రిమెంట్ చేసి మొత్తం 10,000 రూపాయల జీతంగా ఇవ్వబోతున్నారు. అలాగే ఇంతకు ముందు ప్రతి 50 లేదా 100 మందికి ఒక వాలంటీర్స్ని నియమించేవారు. కానీ ప్రస్తుతం ప్రతి 300 మందికి ఒక వాలంటీర్ని నియమించబోతున్నారు. అలాగే ఎంపికైన వాలంటీర్స్
ప్రతి వారం మండలం పరిధిలోని మీటింగ్స్ కి తప్పకుండా అటెండ్ అవ్వాలి. అలాగే ఈ వాలంటీర్స్ జాబ్ గత ప్రభుత్వంలో లాగా పార్ట్ టైం గా కాకుండా ఫుల్ టైం జాబ్ గా చేంజ్ చేయడం జరిగింది. ఈ జాబ్ కి సంబంధించి పూర్తి వివరాలు ఇంకో వారం రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. అలాగే ఈ జాబ్ కి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లా వారైనా సరే ఈ యొక్క పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్, ఈ వాలంటీర్ జాబ్ కి సంబంధించి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కావాలి. అంటే డిగ్రీ వరకు చదివిన ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కావాలి. ఏజ్ ప్రూఫ్ కి సంబంధించి కార్డ్స్ కావాలి, లైక్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా కావచ్చు. నెక్స్ట్, ఐడెంటిటీ కోసం కలర్ ఫోటో ఒకటి కావాలి. అలాగే ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్. నెక్స్ట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే కుల ధృవీకరణ పత్రము. ఆధార్ కార్డ్కి బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉండాలి. గ్రామ వార్డు వాలంటీర్స్కి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో 2,54,832 మంది వాలంటీర్స్గా వర్క్ చేయడం జరిగింది. ఎలక్షన్స్ మూమెంట్లో దాదాపుగా 1,08,000 మంది తమ జాబ్కి అయితే రిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఖాళీలకు సంబంధించిన రిక్రూట్మెంట్ని అయితే విడుదల చేయబోతున్నారు. ఈ వాలంటీర్ జాబ్కి సంబంధించి ఎలిజిబిలిటీ వచ్చేసి గ్రామ పంచాయతీకి సంబంధించి లోకల్ క్యాండిడేట్ అయితే అయి ఉండాలి. అలాగే సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి 10,000 రూపాయల జీతం ఇవ్వబోతున్నారు. నెక్స్ట్, రిజర్వేషన్ కూడా ఉంది. మహిళలకైతే క్యాస్ట్ పరంగా 50% రిజర్వేషన్ కల్పించబోతున్నారు. అలాగే ఏజ్ కనుక మనం గమనించినట్లయితే మినిమం 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 35 ఇయర్స్ లోపల ఉండాలి. నెక్స్ట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక మనం గమనించినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మినిమం డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి, లేదా దానికి సమానమైనటువంటి ఏదైనా క్వాలిఫికేషన్ ఉన్నా ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్, సెలక్షన్ ప్రాసెస్లో వచ్చేసి ఇంటర్వ్యూ అయితే చేయడం జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్లో మున్సిపల్ కమిషనర్ లేదా తహసీల్దార్ కానీ ఈ సెలక్షన్ కమిటీలో అయితే ఉండే అవకాశం ఉంది. అలాగే సేమ్ వార్డు లేదా పంచాయతీకి సంబంధించిన వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ఇంటర్వ్యూ పద్ధతి అనేది ఎలా ఉంటుంది అంటే మీకు గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి కానీ ప్రోగ్రామ్స్కి సంబంధించి కానీ అలాగే వెల్ఫేర్ యాక్టివిటీస్కి సంబంధించి నాలెడ్జ్ అయితే ఉండాలి. అలాగే లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. నెక్స్ట్, సాఫ్ట్ స్కిల్స్ కూడా ఉండాలి. ఈచ్ పారామీటర్కి మీకు 25 మార్కులు అయితే కేటాయించడం జరుగుతుంది. ఈ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి 2 రోజుల పాటు ఇండక్షన్ ట్రైనింగ్ అనేది గవర్నమెంట్ వాళ్ళే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ని బట్టి ఈ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాదాపుగా మనకి 1 వీక్ నుంచి 10 డేస్ లోపల నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆగస్టులో పోస్టింగ్ ఇచ్చే విధంగా గవర్నమెంట్ వాళ్ళు అయితే ప్లాన్ చేస్తున్నారు. సో ఫైనల్గా ఇది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, డిఆర్ ఫోకస్ న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులకు భారీ సంఖ్యలో వాలంటీర్స్ ఉద్యోగాల రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి కొత్తగా రూల్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో అండ్ సెలక్షన్ ప్రాసెస్లో మార్పులు అయితే చేశారు. మరియు శాలరీస్ని కూడా ఇంక్రిమెంట్ అయితే చేస్తున్నారు. గత ప్రభుత్వంలో వాలంటీర్స్కి 5,000 రూపాయలు మాత్రమే జీతంగా ఇచ్చేవారు. అయితే ఈ ప్రభుత్వం దీనికి మరో ఇంకొక 5,000 రూపాయలని యాడ్ చేసి ఇంక్రిమెంట్ చేసి మొత్తం 10,000 రూపాయల జీతంగా ఇవ్వబోతున్నారు. అలాగే ఇంతకు ముందు ప్రతి 50 లేదా 100 మందికి ఒక వాలంటీర్స్ని నియమించేవారు. కానీ ప్రస్తుతం ప్రతి 300 మందికి ఒక వాలంటీర్ని నియమించబోతున్నారు. అలాగే ఎంపికైన వాలంటీర్స్ ప్రతి వారం మండలం పరిధిలోని మీటింగ్స్కి తప్పకుండా అటెండ్ అవ్వాలి. అలాగే ఈ వాలంటీర్స్ జాబ్ గత ప్రభుత్వంలో లాగా పార్ట్ టైంగా కాకుండా ఫుల్ టైం జాబ్గా చేంజ్ చేయడం జరిగింది. ఈ జాబ్కి సంబంధించి పూర్తి వివరాలు ఇంకో వారం రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. అలాగే ఈ జాబ్కి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లా వారైనా సరే ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్, ఈ వాలంటీర్ జాబ్కి సంబంధించి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కావాలి. అంటే డిగ్రీ వరకు చదివిన ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కావాలి. ఏజ్ ప్రూఫ్కి సంబంధించి కార్డ్స్ కావాలి, లైక్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా కావచ్చు. నెక్స్ట్, ఐడెంటిటీ కోసం కలర్ ఫోటో ఒకటి కావాలి. అలాగే ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్.
నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే కుల ధృవీకరణ పత్రము, ఆధార్ కార్డ్కి బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉండాలి. గ్రామ వార్డు వాలంటీర్స్కి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో 2,54,832 మంది వాలంటీర్స్గా వర్క్ చేయడం జరిగింది. ఎలక్షన్స్ మూమెంట్లో దాదాపుగా 1,08,000 మంది తమ జాబ్కి అయితే రిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఖాళీలకు సంబంధించిన రిక్రూట్మెంట్ని అయితే విడుదల చేయబోతున్నారు. ఈ వాలంటీర్ జాబ్కి సంబంధించి ఎలిజిబిలిటీ వచ్చేసి గ్రామ పంచాయతీకి సంబంధించి లోకల్ క్యాండిడేట్ అయితే అయి ఉండాలి. అలాగే సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి 10,000 రూపాయల జీతం ఇవ్వబోతున్నారు. నెక్స్ట్ రిజర్వేషన్ కూడా ఉంది. మహిళలకైతే క్యాస్ట్ పరంగా 50% రిజర్వేషన్ కల్పించబోతున్నారు. అలాగే ఏజ్ కనుక మనం గమనించినట్లయితే మినిమం 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 35 ఇయర్స్ లోపల ఉండాలి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక మనం గమనించినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మినిమం డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి, లేదా దానికి సమానమైనటువంటి ఏదైనా క్వాలిఫికేషన్ ఉన్నా ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్లో వచ్చేసి ఇంటర్వ్యూ అయితే చేయడం జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్లో మున్సిపల్ కమిషనర్ లేదా తహసీల్దార్ కానీ ఈ సెలక్షన్ కమిటీలో అయితే ఉండే అవకాశం ఉంది. అలాగే సేమ్ వార్డు లేదా పంచాయతీకి సంబంధించిన వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంటర్వ్యూ పద్ధతి అనేది ఎలా ఉంటుంది అంటే మీకు గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి కానీ ప్రోగ్రామ్స్కి సంబంధించి కానీ అలాగే వెల్ఫేర్ యాక్టివిటీస్కి సంబంధించి నాలెడ్జ్ అయితే ఉండాలి. అలాగే లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి, నెక్స్ట్ సాఫ్ట్ స్కిల్స్ కూడా ఉండాలి. ఈచ్ పారామీటర్కి మీకు 25 మార్కులు అయితే కేటాయించడం జరుగుతుంది. ఈ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి 2 రోజుల పాటు ఇండక్షన్ ట్రైనింగ్ అనేది గవర్నమెంట్ వాళ్ళే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ని బట్టి ఈ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాదాపుగా మనకి 1 వీక్ నుంచి 10 డేస్ లోపల నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆగస్టులో పోస్టింగ్ ఇచ్చే విధంగా గవర్నమెంట్ వాళ్ళు అయితే ప్లాన్ చేస్తున్నారు. సో ఫైనల్గా ఇది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.